అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, అఘోరీ గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అఘోరీ గురించి కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అఘోరీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అని. అంతేకాదు అఘోరీతో వెళ్ళిన శ్రీవర్షిని కుటుంబ సభ్యులు తీసుకొచ్చేశారు. ఆ తర్వాత నుంచి శ్రీవర్షిని కూడా కనిపించడం లేదు. వారం రోజుల నుంచి ఆమె అఘోరీ దగ్గరికే వెళతాను అని చెప్పారు. నన్ను బలవంతంగా తీసుకొచ్చేశారు అని చెప్పారు. అయితే ఆ తర్వాత నుంచి శ్రీవర్షిని కనిపించట్లేదు. తమతో తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు విష్ణు, హర్ష మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో అఘోరీతో ఉండగా శ్రీవర్షిని తీసుకొచ్చేశారు. ఆ తర్వాత ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది వర్షిని. కానీ ఇప్పుడు శ్రీవర్షిని కూడా కనిపించడం లేదు. ఇటు అఘోరీ జ్యోతిర్లింగాల దర్శన చేస్తూ ఉన్నారు. అన్ని జ్యోతిర్లింగాల దగ్గరికి వెళుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అఘోరీపై ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాం, చాలామంది సోషల్ మీడియా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వాటిపైన చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అని. సో అదే సమయంలో అఘోరీ వీడియోస్ కనిపిస్తున్న ఒక సోషల్ మీడియా అకౌంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతూ ఉంది. దీని గురించి మాట్లాడటానికి ప్రస్తుతం మనకి అఘోరీ అందుబాటులో ఉన్నారు. అఘోరీ గారు ఎలా ఉన్నారు? హరహర్ మహాదేవ్. ఎక్కడున్నారు? నేను ఆగ్రాలో ఉన్నాను. మహారాష్ట్ర వెళ్తున్నాను. ఓకే. మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటే ఆ తర్వాత తెలంగాణకు వస్తున్నాను నాన్న. ఓకే. అఘోరీ గారు, ఈ మధ్య కాలంలో మీకు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి, కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. శ్రీవర్షిని మీ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీకు సంబంధించి కొన్ని విల్లాలు కొన్నారు, ఆస్తులు బాగా వెనకేశారంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో మీ పేరుతో ఒక అకౌంట్ కనబడుతోంది. సో అందులో మీ వీడియోస్ కనబడుతున్నాయి. 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతున్నాయి. అదే నాన్న, నేను ఏమంటున్నాను, ఆ అకౌంట్ నాది కాదు. దయచేసి ఆ అకౌంట్ నాది కాదు, ఆ ఐడి నాది కాదు. నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మిగతా ఏది అకౌంట్లు లేవు. నాకున్నది యూట్యూబ్ మాత్రమే ఉంది. యూట్యూబ్లోనే నేను అప్లోడ్ చేసుకుంటాను తప్ప వేరే అకౌంట్లు ఏమీ కూడా లేవు. అవన్నీ ఫేక్. వాటిని ఎవరు నమ్మద్దు. పోలీస్ వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ ఐడి ఎవరితో వాటి మీద దర్యాప్తు చేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి. ఎందుకు ఇలా నన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారు? ఎందుకు నా పేరు మీద ఐడి క్రియేట్ చేసి బెట్టింగ్ యాప్ అని ఎందుకు చెప్తున్నారు అనేది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు చూడలేదా సోషల్ మీడియా అకౌంట్? అంటే ఇంకొన్ని కూడా వస్తున్నాయి. అది మీరు ఎవరి చేతో చేపిస్తున్నారు, వీడియోస్ పంపించని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మేము ఎవరి చేతనో చేయించే అంత లేదు నాన్న. నేను ఎలాగో అకౌంట్లు ఇస్తా అన్నాను కదా, నాది అకౌంట్ డీటెయిల్స్ అలా తెలిసిపోద్ది కదా. ఓకే. కానీ ఆ అకౌంట్తో మీకు సంబంధం లేదు అసలు? మీరు ఎప్పుడు కూడా చూడలేదా? అస్సలు సంబంధం లేదు నాన్న. నా పేరు మీద నేను అది వచ్చిన తర్వాత కొన్ని మీడియా ఛానల్లో దాన్ని పోర్ట్రేట్ చేసిన తర్వాత నేను చూశాను. నా పేరు మీద కొన్ని 100 మంది ఐడి క్రియేట్ చేశారు. నేను పెట్టిన ఏదైతే పోస్టులు ఉన్నాయో వాటినే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అవన్నీ వాళ్ళ ఛానళ్ళల్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ వాళ్ళని అడుగుతున్నాను. నాకు వీటికి ఎటువంటి సంబంధం లేదు. నేను బెట్టింగ్ అనేదే నాకు తెలియదు. నాకు ధర్మ పోరాటం నా సాధన నాకు తెలుసు తప్ప ఇలాంటి బెట్టింగ్లలో నాకేం అవసరం. ఓకే. అదే ఒక సమయంలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మీకు వస్తున్న డబ్బులు ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి వస్తున్నాయి అని అంటూ ఉన్నారు. అది తప్పునారా? అదంతా తప్పుడు ప్రచారం. నేను నా అకౌంట్లు ఇవ్వడానికే సిద్ధమైనప్పుడు ఇంకెందుకు నాన్న అలాంటి ఎలిగేషన్స్? బ్యాడ్ తెలంగాణ, ఆంధ్రలో 2 రాష్ట్రాలలో బ్యాడ్ చేయాలని చాలా మంది చూస్తున్నారు కాబట్టి అది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలా చేయాలని, ఏదైనా చెడు చేయడానికే చూస్తున్నారు కాబట్టి చెడు ఏదో ఒకటి. ఇప్పుడు ఏది ఉందంటే బెట్టింగ్ యాప్లు. అది నా కారు వెళ్తుంటే దానిపైన నాకు కూడా వీడియో పంపించారు చాలా మంది నా భక్తులు కూడా. ఆ కారు పైన అది పెట్టడం అనేది, ఆ ఐడి ఎవరిది, అది ఎవరితోనుంది, ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది
పోలీసు వాళ్ళు కంపల్సరీ దర్యాప్తు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ విషయం గురించి కంప్లైంట్ చేయబోతున్నారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి? 100% నాన్న చేస్తాను కూడా. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ లో ఎంతో మంది బాధితులు ఉన్నారు. అలాంటి రక్తపు కూడు మాకు అవసరం లేదు నాన్న. అది తినే వాళ్ళకే తెలుసు. ఓకే అఘోరి గారు, అసలు ఒక రోజులో మీ ఖర్చు ఎంత ఉంటుంది? నా ఖర్చు అనేది ఏమి ఉండదు నాన్న. జస్ట్ పెట్రోల్ భక్తులే కొట్టిస్తారు, భోజనం వాళ్ళే పెడతారు. నాకు ఏమున్నా సరే వాళ్ళే భక్తులే చూసుకుంటారు. ఇంకేం ఖర్చు ఉంటుంది నాన్న? రోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? డైలీ మాక్సిమం ఒక 2000, ఒక 1800, ఒక్కొక్కసారి 2500 కూడా తిరగచ్చు. అంటే నాన్ స్టాప్గా 24 అవర్స్ డ్రైవ్లోనే ఉంటారా? లేదు, నేను 12 అవర్స్ మాక్సిమం 12 అవర్స్ డ్రైవ్ ఉంటాను. ఎంత స్పీడ్తో వెళ్తారు కారు? ఒక ఎందుకు చెప్పాలి కానీ ఇంకా అర్థం చేసుకోండి. అంటే ప్రమాదకరమైన స్పీడ్తో వెళ్తారా లేదంటే నిదానంగా వెళ్తాను. 2000 కిలోమీటర్ల డౌట్ వచ్చింది అందుకని. అది నేను క్లారిటీ చేస్తాను మీకు. ప్రమాదకరమైన స్పీడ్ తో వెళ్ళను నాన్న, నిదానంగా వెళ్తాను. కానీ ప్రయాణం కంటిన్యూ ఉంటుంది. అసలు ఎంత ఖర్చు గమ్యానికి చేరుకునే వరకు నేను ఆగను. ఓకే, అసలు ఎంత ఖర్చు ఉంటుంది రోజుకి మీకు? ఒక 3 times ఫుల్ ట్యాంక్ అవుతుంది నాన్న. 3 times ఫుల్ ట్యాంక్, భోజనం. అంటే ఫుల్ ట్యాంక్ అంటే ఒక 10,000-15,000 అవుతుందా? 2500-3000 ఫుల్ అయిపోద్ది నాన్న ట్యాంక్. ఓకే, అంటే అందులో కొంత పెట్రోల్ ఉండగానే 3 సార్లు ఫుల్ ట్యాంక్ చేపిస్తారు. అవునవును. పెట్రోలా డీజిలా? పెట్రోల్ నాన్న. ఓకే, సో ఎంత అవుతుంది రోజుకి? దగ్గరగా ఒక 7-8 వేలు అవుతుందా? అవుతుంది నాన్న. రోజుకి 7-8 వేలు ఖర్చు ఉంటుంది మీకు? భక్తులే కొట్టిస్తారు, మనం కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళు దక్షిణ రూపంలో వేసేటప్పుడు దక్షిణ ఏమొద్దు పెట్రోల్ కొట్టియనంటే పెట్రోల్ కొట్టిస్తారు. పెట్రోల్ బంక్ వరకు వచ్చి కొట్టిస్తారా? పెట్రోల్ డబ్బులు ఇచ్చి వెళ్తారా మీ చేతికి? లే పెట్రోల్ కొట్టిస్తారు. నేనే రమ్మంటాను, పెట్రోల్ పంప్కి వచ్చి పెట్రోల్ కొట్టించి వెళ్తాను. ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు ఏం తీసుకోరు? ఏం తీసుకోను నాన్న. అది ఒకవేళ ఏదైనా పూజ చేస్తే దక్షిణ రూపంలో వాళ్ళు వేస్తారు, అవే వస్తాయి తప్ప ఇలా అలా ఏముండదు. కార్ సర్వీసింగ్ ఇవన్నీ కూడా భక్తులు చేయిస్తారా? కార్ సర్వీసింగ్ నేను దక్షిణ రూపంలో వచ్చిందని నేను కార్ సర్వీసింగ్ నేనే. ఎంత వస్తుంది మీకు దక్షిణ రూపంలో రోజుకి? అది చెప్పలేం నాన్న. అప్రాక్సిమేట్లీ ఒక రోజు ఎంత, ఒక రోజు అంతా అలా ఏముండదు నాన్న. మీరు అడుగుతారా ఇంత ఇవ్వండి నాకు ఇంత కావాలి అని అడుగుతారా? అలా అసలు అడిగే ప్రసక్తే లేదు నాన్న. అలా అడగడం తప్పు, చాలా పెద్ద తప్పు. వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తారు తప్ప మనం అడుక్కోవడం ఏంది నాన్న. భోజనం అడుక్కుంటాం, కావాలంటే భిక్షాటన చేస్తాం. భిక్షాటన చేస్తారా? భిక్షాటన ఉజ్జయిన్లో చేశాను. ఉజ్జయిన్ నుండే స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు ఏం తినదకపోయేదాన్ని, కానీ ఉజ్జయిన్ నుండి భిక్షాటన స్టార్ట్ చేసి ఎన్నో విలేజ్లు తిరిగి, లేకుంటే ఎంతో మంది దగ్గరికి వెళ్ళి భిక్షాటన కూడా చేయడం జరిగింది. ఇళ్ళకి వెళ్తే భిక్షాటనకి వెళ్తాను నాన్న. ఎవరైనా పిలిచింది అనుకో భిక్షాటన చేసుకొని వస్తాను. సో మీరు బయటికి వెళ్ళి ఓకే, అంటే ప్రతిరోజు భిక్షాటనే చేస్తారా లేదంటే హోటల్కి వెళ్ళి తింటారా? అస్సలు హోటల్కి వెళ్ళిన దాఖలాలే లేవు. హోటల్లో ఉండను, హోటల్కి వెళ్ళను కూడా. హోటల్కి వెళ్ళరు? సో డబ్బులు ఖర్చు పెట్టి ఒక టోకెన్ తీసుకుని అయితే మీరు ఫుడ్ తీసుకోరు? అస్సలు అలాంటిది ఇప్పటివరకు జరగబోదు కూడా, జరగనివ్వను కూడా. లేదంటే స్వీట్లు నీళ్ళ మీద బతుకుతాను తప్ప నా దగ్గర ఎప్పుడు స్వీట్స్ ఉంటాయి స్టోరేజ్ గా. గుళ్ళకి వెళ్ళినప్పుడు, జ్యోతిర్లింగాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పండితులు వాళ్ళు, అక్కడ ఉన్న ఈఓ వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చినవి అలాగే ఉంటాయి, అవి తింటూ ఉంటాను. కానీ నేను ఎప్పుడు హోటల్కి వెళ్ళాను. అంటే ఒకవేళ టోకెన్ ఓకే, ఇళ్లలో కాకపోతే ఏదైనా గుళ్ళలో అన్న సంతర్పణ జరుగుద్ది కదా, అన్నదానం, అలాంటి వాటికి వెళ్ళి తీసుకుంటుంటారా? అలా అన్న సంతర్పణ కాదు, అన్నదానం జరిగినప్పుడు ఎవరో ఒకరు ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఎవరు ఉండరు నాన్న. ఎవరో ఒకరు ఇస్తారు. చాలా చోట్ల ఉన్నారు. కపాలంలో తీసుకుంటారా లేకపోతే మామూలు ఏదైనా ప్లేట్ లోనే తీసుకుంటారా? లే కపాలంలోనే తీసుకుంటాను. చూడొచ్చా నేను ఇప్పుడు?
కపాలమా? ఓకే, అది యూట్యూబ్ నేను గైడ్ లైన్స్ చూపిస్తాను. విరుద్ధం అంటే వద్దు. బహుశా కపాలని చూపించడం ఒకసారి మా వాళ్ళ దగ్గర కపాలం చూపించాను. ఇంకోటి ఉంటది కాళీమాతది, ఓకే, ఓకే. మీకు ఒకటి చూపిస్తాను. కాళీమాతలో ఒకటి ఉంటది, అది చూపిస్తాను. ఒక్క నిమిషం నన్ను. అన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి నాన్న, అందుకే అవునవును, అందుకే నేను చాలా సందర్భాల్లో చూపించొద్దని అన్నాను. అదే నా కార్ లో కూడా చాలా వరకు కపాలాలు అన్ని ఉంటాయి. నా కారే మొత్తం అది కదా, అందుమూలంగానే ఎవరేం చూపించినా డైరెక్ట్ వచ్చి చూడండి అంటాను తప్ప. ఎందుకంటే మళ్ళీ మీరు మీకు రోజు ఇబ్బంది తినేది అవుతుంది మాత్రం కదా. కపాలంలోనే ఇందులో తింటారు, ఇస్తాను. ప్లేట్లలోను ఆ ప్లాస్టిక్ ప్లేట్లు ఈ వాడరు, రైట్? ప్లేట్లు ఏముండదు, ఇది ఉంటది నాన్న. ఆహా, దీన్ని కప్పడు అంటాము. ఏంటది? ఇది కాళీమాతకు సంబంధించింది. దీని పేరు కప్పడు అంటాము. ఈ కప్పట్లో తింటాము. ఓకే, అది దేంతో తయారు చేస్తారు అది? ఇది ఒక చెట్టుది నాన్న, పవిత్రమైన చెట్టు. అది ఇక్కడ ఉండదు, నల్లమల్ల ఫారెస్ట్ లేకుంటే పెద్ద పెద్ద ఫారెస్ట్లలో మాత్రమే ఉంటది. ఓకే, ఇది నా జీవితం నాన్న. కాళీమాత ఉంటది, ఎవ్రీడే నా బ్లడ్ అభిషేకం అవుతుంటది ఇలా చేతి మీదకి వెళ్ళి. చూస్తున్నారా చెయ్యి? ఏంటి ఇలా డైలీ మా అమ్మ మీద బొట్టు వేస్తారంటగా? అవుతుంటది నాన్న. రక్త బొట్టు వేసి కాళీమాతకు అభిషేకం చేస్తారంటగా? ఇగో కనిపిస్తుందా? ఇది నిన్న నైట్ జరిగింది, ఈ రోజు నైట్ ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎవ్రీడే ఇగో ఇలా ఉంటది, శరీరం మొత్తం అదే ఉంటది. ఇది ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుడు అంటాడు, ఇది ఉజ్జయిన్లో మాత్రం చూస్తారు మీరు. తర్వాత ఇది కాలభైరవుడు. ఇగో నాన్నకు అభిషేకం చేస్తాం. ఇవి ఆ బాటిల్స్ నాన్నకు అభిషేకం అవుతుంటాయి. ఏది కాలభైరవుడికి? అవును, ఈ భైరవుడికి లిక్కర్తో అభిషేకం చేస్తారు చాలా చోట్ల కదా. వీటితో అభిషేకం అవుతూ ఉంటది నాన్న. దాపరికాలు ఏముంటది నాన్న ఇందులో? ఇది మొన్న సోమనాథ్ వెళ్ళాం కదా, అక్కడ పండితుడు ఆగిపోయింది, కెమెరా ఆగిపోయింది, కెమెరా ఆగింది. ఒక్క నిమిషం, కెమెరా అంటే లిక్కర్ బాటిల్స్ చూపించొద్దు, బహుశా మళ్ళీ గైడ్ లైన్స్ లోకి వస్తుందేమో. ఓకే, లిక్కర్ బాటిల్స్ కాకుండా మిగిలింది చూపించండి. ఓకే, పీసీఆర్ తీసుకోండి. ఇది ఎప్పుడు ఇలా పూజలు అవుతూనే ఉంటాయి నాన్న. ఏంటి ఒక్కొక్క విగ్రహం చెప్తారా నాకు? లోపల ఉన్న అమ్మవారు కాళీమాత ఈ అఘోరి కాళీ అంటారు నాన్న దీన్ని. మా అమ్మని అఘోరి కాళీ ఉంటది, ఎవ్రీడే రక్తాభిషేకం జరుగుతూ ఉంటది. ఇది మహాకాళేశ్వరుడు, ఉజ్జయిన్ మహాకాళి ఉంది కదా, మహాకాళేశ్వరుడు కాలభైరవుడు. ఓకే, కాలభైరవుకు డైలీ ఆల్కహాల్ తో అభిషేకం అవుతుంటది. అమ్మకేమో రక్తాభిషేకం డైలీ జరుగుతుంటది. ఇక్కడ పంచముఖి హనుమాన్, వినాయకుడు, సరస్వతి, విష్ణు, లక్ష్మి, కనకదుర్గ ఇట్లా అన్ని ఉన్నాయి. ఇంకా ఇక ఇటు చూస్తేనేమో డమరుకం, ఇవన్నీ ఉంటుంటాయి. ఏదో ఒకసారి డమరుకం మీరు వాయిస్తారా? కంపల్సరీ పూజలే. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను నాన్న. ఓకే, అంటే అదే అందుకే అడిగాను. ఓకే, మీకు లైవ్ లో రావడానికే పక్కన ఆపాను. ఓకే, మహారాష్ట్ర వెళ్తున్నాను కదా, మహారాష్ట్రకు. ఓకే, అంటే డమరకం ఏ టైంలో వాయిస్తారు రోజుకి? రోజుకు సాయంత్రం నైట్ టైం హారతి ఇస్తాం కదా నాన్న, హారతి టైంలో వాయిస్తాం. ఇప్పుడు వాయించొచ్చా మీరు? పర్వాలేదా? ఇప్పుడు డమరకం వాయించొచ్చా? పర్వాలేదు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం కదా నాన్న, రోడ్డు మీద ఉన్నాం. ఓకే, అలా రోడ్డు మీద ఉన్నాం కాబట్టి ఓకే, కావాలంటే వీడియో తీసి పెడతాను. ఇలా ఎవ్రీడే పూజలు అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ముంగట అయితే ఇంకా మీరు చూసే ఉంటారు, ముంగట అఘోరి కాళీమాత విగ్రహాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకా అది నా సో కపాలాలు ఇవన్నీ. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.